అభినయ్ రూపొందించిన తిరుపతి పారిశుద్ధ్య ప్రణాళికను కోర్టులో కేసు వేసి అడ్డుకున్న బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డికి గాంధీ పద్ధతిలో వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి వైసీపీ గ్రెవెన్ సెల్, వైసీపీ యువజన విభాగం, వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద మీడియాతో మాట్లాడేందుకు వచ్చిన బీజేపీ నాయకులు భానుప్రకాష్ కి రోజాపూలు ఇచ్చి మోకాలపై పడి తిరుపతి మేలు కోరి టీటీడీ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్పై మీరు చేసిన పారిశుద్ధ్య కేసును వాపస్ తీసుకోండని ప్రాధేయపడ్డారు. మీరు కేసు వాపస్ తీసుకుంటే తిరుపతి దేశంలోనే పారిశుద్ధ్యంలో ప్రప్రథమంగా నిలుస్తుందని వేడుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విష్ణునివాసం ఒక వార్డులో ఉంది. టీటీడీ ఆలయాలు కావచ్చు, కపిల్ తీర్థము, శ్రీ రాముల వారి గుడి, తిరుచానూరు, ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు ప్రేమతో రోజా పూలు తెచ్చి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఒక అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. తిరుపతిలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచాలి, టీటీడీకి వ్యతిరేకంగా నేను వేసినటువంటి కేసు అంటే గతంలో ప్రభుత్వంలో టీటీడీ నిధులు 100 కోట్ల రూపాయలు తిరుపతి కార్పొరేషన్ ఖర్చు పెట్టాలని చెప్పి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నేను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దానికి వారు స్టే ఇవ్వడం జరిగింది. ఆ కేసును వెనక్కి తీసుకోవాలని చెప్పి వైసీపీ వాళ్ళు కోరారు. నేనైతే ఆ కేసును వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. వారిని ఏం కోరారంటే వారిని కూడా ఇంప్లీడ్ అవ్వమని చెప్పాను. కేసులో మీరు కూడా ఇంప్లీడ్ అవ్వండి. టీటీడీ నిధుల్ని ధార్మిక అవసరాల కోసం మాత్రమే వాడాలి, కానీ తిరుపతి అభివృద్ధి, తిరుపతి పారిశుద్ధ్య క్లెన్లీనెస్ మీద మాకు కూడా బాధ్యత ఉంది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కానీ స్వచ్ఛ భారత్ విషయంలో అక్కడ ఏమైనా దీనికి అదనపు నిధులు అవకాశం ఉంటే దాన్ని తెచ్చడానికి గట్టిగా నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి భవిష్యత్తులో ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగి ఉంటే మేము భారతీయ జనతా పార్టీ తిరుపతి ప్రజలకు వ్యతిరేకం కాదు, నేను తిరుపతికి వ్యతిరేకం కాదు. తిరుపతి అభివృద్ధిలో మా భాగస్వామ్యం కూడా ఉంటుంది. అందులో భాగంగానే గతంలో మేము కేంద్ర ప్రభుత్వం తిరుపతిని స్మార్ట్ సిటీగా గుర్తించి దాదాపు 2400 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీకి నిధులు ఇచ్చాం. రాబో రోజుల్లో సాధ్యాసాధ్యాన్ని పరిశీలించి ఏ విధంగా దీన్ని ఈ గ్రీన్ తిరుపతికి నిధులు వస్తాయో ఆ విధంగా మేము కూడా గట్టిగా ప్రయత్నం చేస్తాం. 60% నిధులు టీటీడీ కేటాయించింది, 40% అది ప్రభుత్వం ఇచ్చింది. మొన్న వచ్చినట్టు ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద అరైజింగ్ సబ్జెక్టుకు వచ్చి దానికి 1 కోటి రూపాయలు నిధులు ఇవ్వాలని చెప్పి ప్రస్తావన వస్తే దాన్ని మేము ప్రశ్నించడం జరిగింది. 17,600 మంది విద్యార్థులు, 17,600 స్టూడెంట్స్ టీటీడీ విద్యాలయాల్లో చదువుకుంటున్నారు. వారికి దాంట్లో అవకాశం ఉంటుంది. అలాగే టీటీడీలో పనిచేస్తుంటే ఉద్యోగస్తులు కూడా దాంట్లో వెళ్ళి ఆడుకునేదానికి, వ్యాయామం చేసుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పారు. కాబట్టి దానికి అనుమతించింది. అనుబంధంగా టీటీడీ వాళ్ళకి దానికి అనుబంధంగా ఉంది కాబట్టి దానికి టీటీడీ బోర్డు అనుమతి ఇచ్చింది. టీటీడీ బోర్డు నుంచి కూడా అది ప్రభుత్వానికి వెళ్ళింది.